నిజమే, ఇద్దరూ చేసిన పనికి ఆడదే తెల్లయిటు సృష్టించాడా దేవుడు. కానీ పెళ్లి కాకుండా తెల్లైన ఆడదాని తప్పు చేసిందా అలా చూడమన్నాడా దేవుడు? లేదు. పెళ్లి కాకుండా తెల్లైన ఆడదాన్ని ఎవరూ పెళ్లి చేసుకోకూడదని శాసించాడా దేవుడు? లేదు. పెళ్లి కాకుండా నెల తప్పిన ఆడదాన్ని చెడిపోయిందని వెలివేయమన్నాడా దేవుడు? లేదు. అలా పుట్టిన బిడ్డను చూసి తండ్రి లేని బిడ్డ అని వెక్కిరించమన్నాడా దేవుడు? లేదు. అసలు పెళ్లి కాకుండా తెల్లవడం నేరం తప్పని చెప్పాడా దేవుడు? మరి అది తప్పని, ఆ తప్పుకు శిక్షగా ఆడదాన్ని అవమానించాలని, వెలివేయాలని, పతితనాలని ఎవరు నిర్ణయించారు? మనిషి. అదే మనిషి మగవాడిది కూడా తప్పని ఎందుకు అనడం లేదు? మగవాడిని కూడా అవమానించి పెళ్లికి అర్హుడు కాదని ఎందుకు చెప్పడం లేదు? యువర్ ఆనర్, ఈనాడు ఈ మనిషి అన్యాయం చేసింది ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఒకరు ఆడది, మరొకరు ఆడదానికి పుట్టబోయే బిడ్డ. తండ్రి ఎవరో తల్లి చెప్పక, తండ్రి లేడని నలుగురు హేళన చేయగా అవమానం